ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆపరేషన్ లేకుండా గాల్ బ్లాడర్లో స్టోన్లు ఎలా తీసేసానో చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అంటే నేను డాక్టర్ అనుకుంటున్నా, డాక్టర్ను కాదు. కేవలం యూట్యూబ్లో వీడియోలు చూసి ఒక డాక్టర్ గారు చెప్పిన విషయాన్ని నేను పాటించడం మూలన మా పిల్లవాడికి గాల్ బ్లాడర్లో స్టోన్లు అనేవి ఆపరేషన్ లేకుండా తీసేయడం జరిగింది. ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. మా వాడు మామూలుగా గుజరాత్లో చదువుతున్నాడు. వాడు ఫస్ట్ ఇయర్ మంచిగా ఉన్నాడు, హాస్టల్లో ఉండి తిన్నాడు, మంచిగా ఉంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి పిల్లవాడికి బయట రూమ్లో ఉండటం జరుగుతుంది. రూమ్లో ఉండటం మూలాన అక్కడ రూమ్లో ప్రిపేర్ చేసుకోవటం, వంట ప్రిపేర్ చేసుకోవడం ఇదంతా కూడా కష్టమైపోయి మగపిల్లలు కాబట్టి, లేదంటే వయసు పిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న డబ్బులతోని బయట తినడం నేర్చుకున్నారు. అలాగే సంవత్సరం పాటుగా జంక్ ఫుడ్ తిన్నాడు. కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, ఎగ్ పఫ్ఫులు తర్వాత ఇలాంటి ఫ్రైడ్ రైస్లు, ఇలాంటి ఆహార పదార్థాలు సంవత్సరం పాటు తిన్నాడు అతను. తిన్న తర్వాత ఎగ్జామ్స్ అయిపోయింది. వాడు ఇంటికి వస్తున్న క్రమంలో రైల్వే స్టేషన్లో వాడు చూసి నాకు బాధ అనిపించింది. చాలా బక్కగా ఉన్నాడు. అసలు అప్పుడు ఎంత బొద్దుగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని అంటారు, అరే బాగుండవు అని పిలుస్తారు. అంత బొద్దుగా ఉండేవాడు. అలాంటి పిల్లవాడు చూస్తే నాకు కళ్ళప్పుడు నీళ్ళు తిరిగినాయి. చాలా బక్కగా ఉన్నాడు. అసలు వాడు నవ్వటానికి కూడా ఒక ఓపిక లేదు. వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్న తర్వాత 2 రోజులకి వాడికి జ్వరం తగిలింది. జ్వరం తగిలితే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే జ్వరం తగ్గిన తర్వాత వాళ్ళు కొన్ని పరీక్షలు చేశారు. ఆ పరీక్షలలో బ్లడ్ అంతా బాగానే ఉంది, కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పి రాశారు. అది నిజమా కాదా, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా నమ్మాలి అని ఆలోచించి నేను ఆ డాక్టర్ గారు సలహా తీసుకున్నప్పుడు డాక్టర్ గారు అన్నారు, సార్ గాల్ బ్లాడర్లో స్టోన్లు అయితే ఉన్నాయి, కానీ దానికి ల్యాప్రోస్కోపీ చేసే ఆపరేషన్ మన దగ్గర లేదు, మీరు బయట చేయించుకోవాలండి అని చెప్పారు. సరే ఓకేనండి అని చెప్పేసి నేను బయటకు వచ్చి వేరొక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన గారు కూడా మళ్ళీ టెస్ట్ రాశారు. గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ నమ్మకం మళ్ళీ ఆయన టెస్ట్ రాశారు. టెస్ట్ రాసిన తర్వాత ఆ టెస్ట్లో కూడా మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. 2 mm, 3 mm, 4 mm, 5 mm ఇట్లా మల్టిపుల్ స్టోన్స్ అందులో గాల్ బ్లాడర్లో కనపడ్డాయి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి, డాక్టర్ గారు ఏంటంటే పరిస్థితి, మరి ఏం చేద్దామంటే ఆయన అన్నాడు, గాల్ బ్లాడర్కి ఆపరేషన్ చేయాలంటే ల్యాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ల్యాప్రోస్కోపీ కన్నా సన్న సూదిని పంపించేసి వాటిని బ్లాస్ట్ చేయొచ్చు. కానీ ఆ గాల్ బ్లాడర్ యొక్క పొర చాలా పలుచగా ఉంటుంది, మళ్ళీ దాన్ని కుట్లేయడానికి వీలు పడదండి. గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తేనే బాగుంటుందండి అన్నాడు. అని అంటే రిమూవ్ చేస్తే మరి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావండి అని అడిగాను. సైడ్ ఎఫెక్ట్స్ అని అంటే రిమూవ్ చేస్తే ఏమంటే గాల్ బ్లాడర్ యొక్క పని ఏంటంటే అండి, అది మన కాలేయం నుంచి, అంటే కాలేయం అంటే కార్యం అంటారు, ఆ కాలేయం నుంచి ఉత్పత్తి అయిన పైత్యరసాన్ని తీసుకొచ్చి ఆ గాల్ బ్లాడర్లో ఉంచి అక్కడ ఆ గాల్ బ్లాడర్లో కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే దాని గాఢత పెంచడం తగ్గించడం చేసి అవసరం ఉన్నప్పుడు ఆ రసాయనాన్ని శరీరంలోకి ప్రేగుల్లోకి వదిలిపెట్టడం వలన ఇక్కడ ఏమైనా మనకు ఆహార పదార్థాలు జీర్ణం కట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పారు. మరి దాన్ని తీసేస్తే ఎలా అంటే డైరెక్ట్గా కాలేయం నుంచి ఇక పేగుల్లోకి వచ్చేస్తుందండి. కాలేయం నుంచి పేగుల్లోకి వచ్చేసి పేగుల ద్వారా డైరెక్ట్ కాన్సన్ట్రేట్ తగ్గటం అని అంటే ఉండదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉండదు. అంటే కొద్ది గొప్ప చిన్న ప్రాబ్లమ్స్ వస్తాడు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అన్నాడు. మరి ఎట్టండి గాల్ బ్లాడర్ తీసేస్తే ఎట్లా అన్నాడు. ఆయన డాక్టర్ గారు ఒక మాట అన్నాడు. దానివల్ల నాకు ఆలోచన ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేపిద్దామని ఆలోచనతోనే ఉన్నా నేను. కానీ డాక్టర్ గారు ఒక మాట, దేవుడు ఎందుకు పెట్టాడో ఈ ఆర్గాన్ని, దీన్ని తీసేస్తే ఎలాగా, దీన్ని ఎట్లా తీయాలి, ప్రాబ్లం అయిద్దేమో అన్నట్టుగా దేవుడు ఎందుకు పెట్టాడో, ఏదో ఒక ఉపయోగం ఉంటుంది దానికి పెట్టాడు కాబట్టి మనం రిమూవ్ చేస్తే ఖచ్చితంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. అది చిన్నపిల్లవాడు, 18 సంవత్సరాలు లేవు, ఎలా చేయాలి అని ఆలోచించి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏమి గాబర పడకుండా ఇక యూట్యూబ్లో చూడటం మొదలుపెట్టాను. ఏం జరుగుతుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా తీసారని చేస్తే ఈ అలోపతి డాక్టర్లు మొత్తం కూడా దాదాపుగా ఒక 50-60 వీడియోలు వచ్చినాయి. 50 వీడియోలో అలోపతి డాక్టర్లు అందరూ కూడా ఏం చెప్పారంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ తీసేయడానికి వీలు పడదు, గాల్ బ్లాడర్ రిమూవ్ చేయటమే, అది అవశేష అవయవము, మన శరీరంలో ఉపయోగం లేదు, అది అలా పడి ఉంటుంది అంతే, దాన్ని తీసేయటం వల్ల ఎవరికి నష్టం ఉండదు అని చెప్పి వాళ్ళలాగా చాలా వీడియోలు చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే నాకు ఒక న్యాచురోపతి డాక్టర్ వీడియో కనపడింది. ఆ డాక్టర్ గారి పేరు మధుబాబు గారు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన గారు ఆ వీడియో నేను చూశాను. ఆ వీడియో చూస్తే చిన్న టెక్నిక్ చెప్పారు ఆయన. మీ గాల్ బ్లాడర్లో స్టోన్లన్నీ పోవడానికి చిన్న టెక్నిక్ చెప్పారు ఆయన. అదేంటంటే యాపిల్ టెక్నిక్ అన్నారు. ఏంటి యాపిల్ టెక్నిక్ అని చూస్తే 5 రోజుల పాటు యాపిల్ తినమన్నారు. 5 రోజుల పాటు అన్నం తినకుండా ఏం చేయకుండా కేవలం వాటరు యాపిల్ తినమన్నారు.
యాపిల్ తిన్న తర్వాత ఆరో రోజు ఏం చేయమన్నాడంటే ఎప్సమ్ సాల్టు, నిమ్మరసము, ఎప్సమ్ సాల్టు, నిమ్మరసము, తర్వాత ఆలివ్ ఆయిల్, ఈ మూడింటిని 6 గంటలప్పుడు 8 గంటలప్పుడు ఆలివ్ ఆయిల్, ఎప్సమ్ సాల్ట్లో వాటర్ నిమ్మరసం పిండుకొని తాగమన్నాడు. ఇక 10 ఆలివ్ ఆయిల్లో నిమ్మరసం పిండుకొని కలుపుకొని తాగమన్నాడు. అంతే. సో ఇట్లా 6 రోజుల పాటు చేయమన్నాడు. మా బాబు చేశాడు. 6 రోజుల పాటు ఏమి తినకుండా కేవలం యాపిల్ మీద బతికాడు. యాపిల్ బతుకుతుండే అది అయిపోతే 6వ రోజు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఉదయం పూట అతను ఒక దొడ్లో పోయినప్పుడు ఆ దొడ్లో రాళ్ళన్నీ పడ్డాయి. ఫోటో తీసి చూపెట్టాడు నాకు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే ఒక చిన్న నేచర్ మనకి ఎంత సహాయం చేస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నేచర్ దూరంగా వచ్చేసాం మనం, నేచర్కి దగ్గరగా లేవు. ఇప్పుడు దానికోసం ఆపరేషన్కి వెళ్తే కనీసం 30-40 వేలు ఒక ఆర్గాన్, శరీరం నుంచి ఒక ఆర్గాన్ పోతుంది. చాలా భయం వేసింది. వెంటనే డాక్టర్ గారు మెసేజ్ పెట్టాను, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ డాక్టర్ గారు అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఇట్లా నేచర్లో ప్రతి దాంట్లో క్యూర్ ఉంటుంది. కాబట్టి చిన్న వాటికి అలోపతి హాస్పిటల్ చుట్టూ వెళ్లకుండా చక్కగా మన ఏదైతే మనకి చిన్న ప్రాబ్లమ్స్ మన ఇంట్లోనే, మన వంటింట్లోనే చాలా ఔషధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం ఈ చిన్న జబ్బులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా ఆపరేషన్ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా ఎలాంటి బాధ ఉన్నట్లయితే, గాల్బెడలో స్టోన్ ఉన్నట్లయితే మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 100% ఆ దొడ్లో పడిపోతాయి. అవి ఈవెన్ పడిపోకపోయినా ఒక 4-3 రోజుల్లో అవి తగ్గిపోతాయి. మళ్ళీ మీరు స్కాన్ చేయించుకుంటే మీకు గాల్బెడర్ స్టోన్స్ లేవని చెప్తూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వాటిని కొన్నిటి చిట్కాలను పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలోపతి డాక్టర్ వల్ల వేసే స్టెరాయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే వచ్చే నొప్పుల మాత్రల వల్ల కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. మన ఆర్గాన్ పాడైపోతున్నాయి. కాబట్టి ఈ చిన్న చిట్కాలు మన వంటల్లో ఉంటాయి. వాటి చేయడం నేను ఇలాంటి వీడియోలు కూడా చాలా చేస్తూ ఉంటాను. కాబట్టి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి. దాంతో మీకు ఎలాంటి మరిన్ని వీడియోలు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.